సార్ రామ్మోహన్ గారు, మీరు విన్నారు, త్రిభాషా విధానం గురించి కూడా మాట్లాడారు. నిజంగా ఒకవేళ మనకి అది రాకపోతే కనుక తమిళులకి హిందీ కష్టం అనుకుంటే కనుక వాళ్ళ లాంగ్వేజ్తో పాటు అండ్ ఇంకొక లాంగ్వేజ్ ప్లస్ ఒక ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటే మంచిదని అన్నారు. అంతేకాని ఎక్కడ హిందీని వక్రీకరించినట్టుగా ఎక్కడ మాట్లాడలేదు కదా. ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అనుకోవచ్చు. మీరు చెప్పండి, అసలు త్రిభాషా విధానం అంటే ఏంటి? చెప్తాం. ఎన్ఈపీ 2020 చదివితే మనకు అర్థమవుతుంది. అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో రెండు భారతీయ భాషలు ఒక విదేశీ భాష ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అన్నారు. సమస్య ఎక్కడ వ్యతిరేకిస్తున్నామంటే దక్షిణ భారతదేశంలో మాత్రమే హిందీని రుద్ది ఉత్తర భారతదేశంలో హిందీ ప్రాంతాలకు ఎవడు నేర్చుకుంటలేరు. ఇది పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఒకసారి మీరు వెనక్కి వెళ్ళండి. ఏ స్టేట్మెంట్ అంటే ఇట్లాగే జరిగితే దేశం విడిపోవాల్సి వస్తుంది, దక్షిణ భారతదేశం ఉత్తర భారత విడిపోవాల్సి వస్తుందని సంపత్కి బాగా తెలుసు అన్నారు కదా. అప్పుడు నేను సమర్థించాను ఆయన, ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు, డిలిమిటేషన్ అట్లా హిందీ భాష రెండింటి మీద మాట్లాడారు. అంటే అంత తీవ్రంగా ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు వ్యాఖ్య చేయలే, కేటీఆర్ కేసీఆర్ కూడా చేయలే. అంటే ఆయన చేసినప్పుడు నేను సమర్థించిన, ఎందుకంటే నిజంగానే హిందీ భాష దక్షిణ భారతదేశం మీద రుద్దితే కష్టపడి అసలు చాలా మంది వాస్తవాలు తెలవకుండా మాట్లాడుతున్నారు. ఇప్పటికి మీకు ఒక విషయం చెప్తాను, నేను తర్వా చేసిన రికార్డు ఉన్నది. తమిళనాడులోనే ఎక్కువ మంది హిందీ భాష పరీక్షలు రాసిన వాళ్ళు 6 లక్షల మంది ఉన్నారమ్మా. 6 లక్షల మంది తమిళనాడు ప్రజలు కానీ లేకుంటే దక్షిణ భారతదేశంలో ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ తో సహా మనం అందరం కూడా దేని మీద వ్యతిరేకిస్తున్నాం అంటే హిందీ భాషా ప్రాంతాలకేమో ద్విభాష సిద్ధాంతమే, త్రిభాష లేదు. ఇక్కడ త్రిభాష ఎందుకు అంటున్నారు? హిందీ ప్రాంతాలు మాట్లాడి రాజస్థాన్ కానీ, రాజస్థాన్లో మళ్ళీ రాజస్థానీ భాష ఉందనుకోండి, ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఈ 4-5 రాష్ట్రాలు ఏమవుతాయి అంటే ఉమ్మడి రాష్ట్రాలు చెప్తున్నారు. వాళ్ళు హిందీతో పాటు దక్షిణ భారతదేశం నేర్చుకోవాలి. పశ్చిమ బెంగాలీ భాష ఉన్నది, పంజాబీ నేర్చుకోండి. 22 భాషలు. మీరు రూపాయి నోటు మీద ఇంగ్లీష్ కాక 22 భాషలు ఉంటాయి, 21 భాష ఉంటాయి. అందులో ఏదైనా భాష నేర్చుకోవచ్చు. అంటే మీకో న్యాయం మాకో న్యాయమా నేనన్న మాట కాదు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు, పూర్తిగా సమర్థించాను. ఇట్లా జరిగితే 2 దేశాలుగా విడిపోతాం, దక్షిణ భారతదేశం వేరే అవుతుంది అనే మాట కూడా తీవ్రంగా హెచ్చరించు, ఆయనతో సంఘీభావం ప్రకటించాలి. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ చిన్న వ్యాఖ్యల వల్ల, నేను చిన్నగా ఎందుకంటున్నానంటే కవిత గారు నేను మాట్లాడిన 3 వీడియోలు చూశాను. ఇది ఒకటి యూఎస్సీ మన యూనివర్సిటీ హైదరాబాద్ యూనివర్సిటీ గురించి మాట్లాడింది చూశాను. వీళ్ళు ఏం చేస్తారు, అందుకని అడుసు తొక్కనేలా కాలు అడగనేలా అంటున్నాను. ఒకసారి ఒక వ్యక్తి గురించి మాట్లాడి వస్తే, ఇప్పుడు నన్ను ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి మీద వ్యాఖ్యలు చేయాల్సి వస్తే నేను పాజిటివ్ ఉంటే చెప్తా, లేకపోతే నెగిటివ్ ఉంటే ఊరుకుంటా. అక్కడ ఊరుకోవాలి. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు చెడు ఏమో చాటుగా చెవిలో చెప్పాలంటే మంచి బహిరంగంగా చెప్పాలి. ఆయన గురించి మంచి గురించి చెప్తే నష్టమేం లేకుంటే కవిత గారు అనవసరం కొంచెం హద్దులు మీరా అని నేను స్పష్టంగా చెప్తున్నాను. సీరియస్ పొలిటీషియన్ కాదు అంటే నేను పివి నరసింహరావు గారిని ఉదాహరణ చెప్పాను. మీరు ఇద్దరు రాలేదు, సంపత్ గారు రాలేదు, అట్లాగే మన విజయరాయ్ రాలేదు. అప్పుడు చెప్పాను నేను, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ దేశాన్ని మార్చిండు, ఆర్థిక స్థితిగతులు మార్చిండు కదా, మన తెలంగాణ బిడ్డే కదా. అటువంటి అప్పుడు సీరియస్ పొలిటీషియన్ అంటే ఏం చేయాలి? కుంభకోణాలు చేయాలన్నా, భూ కబ్జాలు చేయాలన్నా, లేకుంటే మొత్తం దాని మీద ఉండాలని మాట్లాడినవాడిని. కానీ ఇప్పుడు ఏమంటున్నానంటే పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరి గురించి మనం మాట్లాడుకుంటుండే, ఎందుకంటే స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి ఒక మాట అన్నమాట. ఎక్కువ ఏమవుతుంది అంటే గతంలో వ్యాఖ్యలను ఒక మాట ఆంధ్రప్రదేశ్ జరిగిన సంఘటన చెప్తాను. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా లోకేష్ కావాలనగానే జన సైనికులు చాలా రెచ్చిపోయింది. స్పష్టంగా చెప్తున్నాను. ఏమైందంటే మీరు మా పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి కావాలన్నారు. నేను వాళ్ళని కూడా ఆంధ్రప్రదేశ్ సంపద మన తెలంగాణ, కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి మిత్రులు చెప్పాను, బాబు దీనివల్ల ఏమవుతుందంటే మీ కూటమిలో భంగం అవుతుంది. ఆయన అన్నాడు అనుకుందాం, అంటే మీకు ఎందుకు తొందరపడుతున్నారు అన్నా. అప్పుడు ఏమైంది, అక్కడ సమసిపోయింది. కూటమిలోనే బీటల వారే పరిస్థితి. లోకేష్ మీద చాలా వ్యాఖ్యలు చేశారు జన సైనికులు. మళ్ళీ జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి మీద టీడీపీ వాళ్ళు దుర్మార్గం, కూటమిలో ఉండి కూడా వ్యాఖ్యలు చేసుకుంటే వద్దా అన్న, ఇది బాగాలేదు, మీరు ఏదో పొరపాటు జరిగింది, ఆ పొరపాటుని మీరు అంటే ఒకసారి మాటలు మీరినాక ఇప్పుడు ఇద్దరు కూటమి మధ్య చాలా విభేదాలు వచ్చినాయి కదా. మళ్ళీ ఏమైంది, దాన్ని పవన్ కళ్యాణ్ గారే సమర్థించిండు. దాన్ని సమర్థించడంటే దాన్ని ఒక రకంగా సమస్యపోయేటట్టు చేసిండు. మీరు తొందరపడకండి, నేనున్నాక చూసుకుంటా అన్నాడు. ఇప్పుడు 10 నెలలుగా మా బ్రహ్మాండంగా నడుస్తుంది కూటమి ప్రభుత్వం. ఎక్కడ కూడా కొన్ని తొందరపాటు చర్యలు జరిగిన పవన్ కళ్యాణ్ గారు, నేను ఒక మాట చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఒక రంగం అంటే గేమ్ చేంజర్. 21 అంటే 100% స్ట్రైక్ రేట్ తో గెలిచారు. 10 ఏళ్ల అనుభవం ఎక్కెత్తు ఈ సంవత్సరం 2 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన అనుభవం వేరేగా పనిచేస్తుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం నిలబడాలంటే బీజేపీకి ఇటుపక్క అంటే కాషాయానికి పసుపచ్చకు వారధిగా ఫెవికాల్ గా వ్యవహరించడం అంటున్నాను. ఆ పరిణతిని మన జనసైనికులు కూడా తెచ్చుకోవాలంటున్నాను నేను. ఇప్పుడు ఏమైందంటే ఈ చిన్న చిన్న సంఘటనలు తీసుకొని కవిత గారి నుంచి మీరు మాట్లాడినా, లేకపోతే పవన్ కళ్యాణ్ గురించి మన బీఆర్ఎస్ మాట్లాడినా, మనం హరణం చేసుకున్నట్టు, మన నాయకులు మనమే కించపరుచుకున్నట్టు ఉంది కదా. వాళ్ళందరూ ఒకటి, అది కూడా చెప్తున్నాడు, వాళ్ళిద్దరు కూడా మన పవన్ గారు వ్యాఖ్యానం ఏమంటాడంటే చాలా పెద్ద మనసులు ఏమంటాడంటే కవితకి అట్లా మాట్లాడితే మాట్లాడవచ్చు, ఆమె విజ్ఞతకే వంది పెడుతున్నా అనాలి, అట్లా అంటాడు అంటున్నా నేను. అట్లానే
ఈమె కూడా నిజమే నేను కొంత తొందరపడ్డానేమో ఈమె అంటే అయిపోయింది. కానీ ఏమైంది ఇప్పుడు పంచాయతీ ఇక్కడ పడ్డది ఇప్పుడు కదా. అసలు నిజంగా పంచాయతీ పెట్టింది ఎవరు? మీడియా. అక్కడ మన ఎవరు ఆయన పోడ్కాస్ట్ చేసినాక ఒక ప్రశ్న అడిగిండు, దానికి అనుబంధంగా మీరు ప్రసారం చేస్తే బాగుండేది. నేను మొత్తం చూసిన, మీరు పంపినామా? అందులో ఏమైందంటే ఆ ప్రశ్న రాగానే కొంచెం కట్ చేయాలి. ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా ఎవరైనా విమర్శ చేయమంటే నేను చేయను, ప్రాణం పోయినా చేయను. అట్లా ఎప్పటికీ నిలబడుతున్నాం మనం. ఓకే విజయార్య గారు, అండ్ మీరు ఇంతకు ముందు ఒక మాట మాట్లాడారు, మీడియా అంతా వక్రీకరిస్తుంది అని. 2 వీడియోస్ కూడా మేము ప్లే చేసి చూపించాము. కవిత ఏమన్నారు అండ్ పవన్ కళ్యాణ్ ఏమన్నారని వీడియోస్ చూసాము. దీనిపైన మీరు మాట్లాడతారు కానీ